బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. జనసేన నేతలకు టికెట్లు దక్కకుండా ఆ పార్టీ నుంచి కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేసేలా కుయుక్తులకు తెరలేపారు. పవన్ కళ్యాణ్ దగ్గరకు టీడీపీ నేతల్ని పంపిస్తూ ఉన్నారు చంద్రబాబు. ఇటీవలే టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు పవన్ ను కలిసి టికెట్లు అడిగారు. జలీల్ ఖాన్ ను విజయవాడ వెస్ట్ సీట్ కోసం పవన్ దగ్గరకు పంపించిన చంద్రబాబు తర్వాత పేనడ సీటు కోసం వేదవ్యాస్ను జనసేనాని పంచన చేరేలా రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. మాగంటి బాబు, సుగుణమ్మ మరికొందరు నేతల్ని కూడా ఇలాగే పురమాయించారు. జనసేనలోనూ చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి పవన్ మొండి చేయి చూపుతున్నారని జనసేనలో చర్చ జరుగుతోంది. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మోనిషా, ఆ గత ఎన్నికల లానే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేనకి సంబంధించి ఆ అభ్యర్థులందరినీ కూడా డిసైడ్ చేస్తున్న పరిస్థితి. సాధారణంగా ఏ పార్టీకైనా అభ్యర్థుల్ని ఆ పార్టీ అధ్యక్షుడు డిసైడ్ చేస్తారు, కానీ జనసేనకి సంబంధించినటువంటి రేపు ఎన్నికల్లో పోటీ చేయబోయేటువంటి అభ్యర్థులు మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తున్న పరిస్థితి. దొడ్డిదారి రాజకీయానికి తెరలేపారు. అంటే జనసేన పార్టీలో కూడా రేపు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా సరే ఆ సీట్లలో కూడా తన అభ్యర్థులే ఉండాలని ఒక ప్రణాళికని చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో బాగా ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా అందరికీ తెలిసిపోయేలా చేసినటువంటి పరిస్థితుంది. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడ వెస్ట్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కలిశారు. అక్కడ జనసేనకి పొత్తులో ఆ సీట్ని కేటాయిస్తే అక్కడ అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా జలీల్ ఖాన్ని పెట్టాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆ జలీల్ ఖాన్ పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పోతిన మహేష్ వెస్ట్ నుండి ఆ సీట్ ఆశిస్తున్నప్పటికి కూడా మైనార్టీ కోటాలో సీట్ ఇచ్చేటప్పుడు అది జలీల్ ఖాన్కి ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబే జలీల్ ఖాన్ పంపినటువంటి పరిస్థితి. అదేవిధంగా అంతకుముందు రోజు మొన్న ఆ పెడనకి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పెడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత అక్కడ మళ్ళీ పెడన సీటు జనసేన కోటాలో తీసుకొని తనకి ఇవ్వాలని అదే అంశాన్ని ఆ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళెవరు కూడా జనసేన పార్టీ కండువాళ్ళు ఇప్పటివరకు ఎవరు కప్పుకోలేదు, వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. సో చాలా క్లియర్గా చంద్రబాబు ఇక్కడికి పంపిస్తున్నారనే అంశం అయితే స్పష్టమవుతుంది. అంతకుముందు 2 రోజుల ముందు మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ఎంపీ ఏలూరుకి సంబంధించి మాగుంట బాబు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఏలూరు జిల్లాలో తన సీటుకి సంబంధించి జనసేన కోటాలో తనకి ఇచ్చేలాగా చంద్రబాబు పంపించినటువంటి పరిస్థితుంది. సో దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. సో అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఏదైతే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట కలిశారు. తిరుపతిలో జనసేన కోటాలో తనకు సీట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సుగుణమ్మ కోరారు. సో చంద్రబాబే చాలా స్పష్టంగా ఈ నలుగురిని కూడా ఇప్పటి వరకు అయితే పంపినటువంటి పరిస్థితి. ఇంకా ఇటీవల కాలంలో విశాఖపట్నంలో చేరినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను కూడా చంద్రబాబు జనసేనకు పంపి అక్కడి నుండి సీటు తెచ్చుకోవాలని స్పష్టంగా ఆదేశించినట్టు తెలుస్తుంది. సో చాలా క్లియర్గా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు లేరు, మేము వాళ్ళు పంపిస్తాం, మీరు వాళ్ళకే జనసేన నుండి కూడా సీట్లు ఇవ్వండి అన్న ఒక పాలసీని చంద్రబాబు ఇప్పుడు తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే వరుసగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కలిసి జనసేన సీట్లు కోరుతున్నాడు. సో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించినా అందులో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఉండాలి, చంద్రబాబుకి సంబంధించినటువంటి మనుషులే అభ్యర్థులుగా బరిలోకి దించాలన్నట్టు ఒక ప్లాన్ని చంద్రబాబు అమలు చేస్తారు. దీన్ని ఇప్పుడు జనసేన పార్టీలు ఇది ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం పట్ల జనసేనలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్తలంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులను కూడా చంద్రబాబే జనసేనలో పెడితే అభ్యర్థులనే చంద్రబాబే డిసైడ్ చేస్తే మరి జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అన్న అంశంపైన తీవ్ర ఆవేదన చర్చ జరుగుతుంది. విజయవాడ వెస్ట్లో అయితే నిన్న జలీల్ ఖాన్ కలిసినప్పటి నుండి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా అసమ్మతి రాగం వినిపిస్తూ ఉన్నారు.
ఇక్కడ పోతిన మహేష్ చాలా కాలంగా ఉన్నారు, పోతిన మహేష్ సీట్ వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు అది జలీల్ ఖాన్కి జనసేన పార్టీ నుండి ఇచ్చే పరిస్థితి వస్తే తమ పరిస్థితి ఏంటన్న ఒక ఆందోళన ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తమవుతున్న పరిస్థితి. అదేవిధంగా పెడనకి సంబంధించి ఇప్పటికే జనసేనకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. జనసేన కోసం ఆ పార్టీ పెట్టినప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు కాకుండా ఇప్పుడు వేదవ్యాస్ని తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి జనసేన సీట్ ఇస్తే పరిస్థితి ఏంటనేది. సో అటు ఆ విశాఖపట్నానికి సంబంధించి కూడా వంశీకృష్ణ యాదవ్ని జనసేనలో చేర్చింది చంద్రబాబు. అక్కడ మళ్ళీ జనసేన ముందు నుండి ఉన్న వాళ్ళు కాకుండా వంశీకృష్ణ యాదవ్కి ఒకవేళ సీట్ ఇస్తే పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జనసేనలో సాగుతుంది. సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే జనసేనలోకి పంపించి మొత్తం రేపొద్దున ఆ ఎన్నికల తర్వాత మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపు తెచ్చుకుంటారు చంద్రబాబు అన్న చర్చ ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చాలా స్పష్టంగా జనసేనకి అభ్యర్థులే లేరు, కనీసం ఫేస్ వాల్యూ ఉన్నటువంటి అభ్యర్థులు లేరు, ఇక మేము పంపించిన వాళ్ళు అక్కడ అభ్యర్థులు అయి తీరుతారు, అంతకంటే వేరొక ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్కి లేదన్న అంశాన్ని టీడీపీ నాయకులు చెప్తారు. జనసేన వాళ్ళు అభ్యర్థులు కూడా చంద్రబాబు నిర్ణయించినప్పుడు ఇక ఇది పొత్తేలా అవుతుంది, మొత్తం చంద్రబాబు చెప్పినట్టే మా పార్టీని రావాల్సినటువంటి పరిస్థితి ఏంటన్న ఒక చర్చ జనసేనలో సాగుతుంది. సో మొత్తానికి చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతమంది ఈ టీడీపీ నేతలు వెళ్ళి జనసేనలో సీట్లు తెచ్చుకుంటారని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది మనీషా.